హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ నిల్వ పచ్చడి అయితే రూమ్ టెంపరేచర్లో 10 to 15 డేస్ వరకు, అలాగే ఫ్రిడ్జ్లో 30 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. అలాగే ఇన్స్టెంట్గా ఇడ్లీలోకైనా దోశలోకైనా యూస్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ నిల్వ పచ్చడి కోసం 1 కేజీ టమాటోలను తీసుకున్నానండి. ఈ టమాటోలు చాలా ఎర్రగా అంటే పండు పండినవి ఉండాలి, అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఈ టమాటోలని వాటర్లో వేసి ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్నాక ఒక మెత్తటి క్లాత్ మీద ఈ టమాటోలను వేసి తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. తడి ఉన్నట్లయితే పచ్చడి త్వరగా ఖరాబ్ అయిపోతుందండి. సో తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోలని ఈ వీడియోలో చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి. అదేవిధంగా ఒక అరకప్పు వరకు కారం తీసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకోవాలి. వీటన్నిటిని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలని మెల్లిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోలని ఆయిల్లో 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటో నుంచి రసం వేరయ్యాక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అదేవిధంగా నిమ్మకాయంత సైజు చింతపండును యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న కారం అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. అలాగే ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం ఉప్పు కారం టేస్ట్ చూడాలండి. సో తక్కువైనట్లయితే ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూతని తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా థిక్ గ్రేవీ వచ్చినట్లయితే రెడీ అయిపోయినట్లే. సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా చల్లారినాక ఇప్పుడు మరికొంచెం గట్టిగా తయారవుతుంది. సో ఈ టైంలో మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి, మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా రెడీ అయిపోయింది. ఎక్కడ కూడా బరకగా లేకుండా మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ఈ పచ్చడిలో వేసుకొని ఒకసారి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో ఈ పచ్చడిని నిల్వ పెట్టుకుంటే కనీసం నెల రోజులైనా ఉంటుందండి. అదే రూమ్ టెంపరేచర్లో అయితే 10 to 15 డేస్ ఖచ్చితంగా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.